ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి షిన్‌స్కే నాకామురా గురించి. తను రీసెంట్‌గా రిటైర్మెంట్ తీసుకుంటా అని క్లియర్‌గా చెప్పిండు. అంటే ఇప్పుడు గాదు, కొన్ని రోజుల్లో ఇక రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పిండు. ఆల్రెడీ జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ నడుస్తుంది. జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటుండు. అండ్ ఏజే స్టైల్స్ కూడా నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ తీసుకుంటుండు. అండ్ దాని తర్వాత నేను గూడా తొందరలోనే రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పిండు. కానీ మళ్ళీ ఇంకొక మాట చెప్తుండు. అదేందంటే తనకి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని ఉందంట. సో, మనకి ఒకసారి ఛాన్స్ వచ్చిండే మన షిన్‌స్కే నాకామురాకి. బట్ విన్ అవ్వలేదు అప్పుడు. సో, మళ్ళీ తను ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాలి. ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలి అన్నట్టుగా షిన్‌స్కే నాకామురా చెప్తుండు. కానీ అది అవుతదా? షిన్‌స్కే నాకామురా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడా అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. స్టోరీ లైన్స్ ఎటు నుండి ఎటు పోతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. అండ్ తను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆన్ టీవీలో కనిపించిండు. సో, ఉన్నట్టుండి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని గెలవడం అనేది కొంచెం కష్టం అని చెప్పాలి. బట్ చెప్పలేం. కొన్ని రోజుల తర్వాత గెలిచినా గెలవచ్చు గానీ ప్రెజెంట్ మొమెంటం అయితే లేదు మన షిన్‌స్కే నాకామురాకి ఆ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనీ ఇన్ ద బ్యాంక్ గురించి. సో, నెక్స్ట్ ఇయర్ మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏ డేట్‌న ఎక్కడ జరుగుతుందో లొకేషన్ అండ్ డేట్‌నైతే కన్ఫర్మ్ చేసేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, 2026లో మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అనేది న్యూ ఓర్లియన్స్‌లో జరగబోతుంది. అది కూడా సెప్టెంబర్ 6 రోజున. సో, నార్మల్‌గా మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అనేది జూలై మంత్‌లో ఉంటది. లేదంటే జూలై ఎండింగ్‌లో, సో, ఆగస్టు స్టార్టింగ్‌లో ఈ టైప్‌లో ఏమైనా జరగొచ్చు గానీ, సో, డైరెక్ట్‌గా ఇప్పుడు సెప్టెంబర్ మంత్‌లో జరుగుతుంది మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్. ఆల్మోస్ట్ మనకిగ సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరగబోతుంది. సో, ఇది కొంచెం షాకింగ్‌గా ఉంది చాలామంది ఫ్యాన్స్‌లో. ఎందుకంటే ఎప్పుడూ ఈ విధంగా జరగదు. మనీ ఇన్ ద బ్యాంక్ ముందు జరుగుతది. దాని తర్వాత సమ్మర్ స్లామ్ జరుగుతది. బట్ ఈసారేందో సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరగబోతుంది. సెప్టెంబర్ 6 రోజున. మనకి సెప్టెంబర్ 7న రావచ్చు మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్. సో, ఇప్పుడు మీరు చెప్పండి. నెక్స్ట్ ఇయర్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని ఏ సూపర్ స్టార్ విన్ అయితే మంచిగుంటదో. సో, కొన్ని థియరీస్ ఉండే. లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఎల్ఏ నైట్ విన్ అయితే మంచిగుండు అని చాలా సపోర్ట్ చేసినారు ఎల్ఏ నైట్‌కి. బట్ అది జరగలేదు. 2023 నుండి చూసుకుంటే 2023, 2024, 2025 దాకా మన ఎల్ఏ నైట్ గెలవాలి అని చాలామంది ఫ్యాన్స్ చాంట్ చేసినారు. వాయిస్ రైజ్ చేసినారు. కానీ అది జరగలేదు. ఎల్ఏ నైట్‌కి కొన్ని డిఫరెంట్ ప్లాన్స్ చూపించినారు. సో, ఈసారైనా మనకి మన ఎల్ఏ నైట్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వాలని అంటున్నారు. సో, మాకిక ఓపిక నశించిపోయింది. సో, కంపల్సరీగా దాన్ని చేయండి. లేదంటే ఛాంపియన్‌షిప్‌ని గెలిచేలా చేయండి. సో, ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌నైనా లేదంటే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌నైనా గెలిసేలా చేయండి అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు ఎలియే నైట్‌కి. సో, చూడాలి మరి ఎలియే నైట్‌కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. అండ్ కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్యాటిల్ రాయల్ అండ్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఎందుకు ఫైట్ చేయట్లేదు అంటే రెస్టల్‌మేనియాలో మేబీ ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. సో, అక్కడ ఎలియే నైట్ మేబీ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినా గెలవచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న స్టేజెస్‌లో కాకుండా పెద్ద స్టేజ్‌లో రెస్టల్‌మేనియా లాంటి స్టేజ్‌లో ఎలియా నైట్ ఛాంపియన్‌షిప్‌ని గెలిస్తే మంచిగుంటదని ఈ టైప్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచిస్తుంది కావచ్చు అని ఇటువంటి కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు గదా! సో, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రెస్టల్‌మేనియాలో గెలిస్తే అదొక బిగ్ మూవ్‌మెంట్‌గా ఉంటదన్నట్టుగా ఈ టైప్‌లో ఏమైనా ఆలోచిస్తుందా అనేది చూడాలి. అటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏదేమున్నా మనకి ముందు ముందు తెలుస్తది. అండ్ ఇదిలా ఉండగా మన జెవుసో బ్యాటిల్ రాయల్ గెలిచింది గదా! సో, ఆ వీడియోకి చాలామంది డిస్‌లైక్ జేసినారు గదా! సో, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో, ఇంకా డిస్‌లైక్ చేస్తూనే ఉన్నారు మన జెవుసో బ్యాటిల్ రాయల్ గెలిచిన వీడియోకి. అండ్ ఒక సూపర్ స్టార్ మన ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న ఒక సూపర్ స్టార్ మన జిమ్మీ ఊసోని తిడుతున్నారు. ఆ సూపర్ స్టార్ ఎవరు అంటే జేవియర్ వుడ్స్. మన జేవియర్ వుడ్స్, జే ఊసోని అండ్ జిమ్మీ ఊసోస్ ఇద్దరిని తిడుతున్నారు. ఈ డబ్ల్యూడబ్ల్యూలోనే ఈ యూసోస్ వేస్ట్ బ్రదర్స్. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో ఆ బ్రదర్స్ అందరిలో వీళ్ళిద్దరూ చాలా వేస్ట్ బ్రదర్స్ అన్నట్టుగా జేవియర్ వుడ్స్ అన్నాడు. అండ్ అంతేకాదు వీళ్ళిద్దరికీ లాయల్టీ అంటే ఏందో తెలవదు. జే ఊసోకి అస్సలు తెలియదు. సో, వాళ్ళు ఒక వేస్ట్ బ్రదర్స్ అన్నట్టుగా ఈ టైప్‌లో జే ఊసోని, జిమ్మీ ఊసోని తిట్టిండు. అండ్ ఇక్కడ యూసోస్‌ని మాత్రమే కాదు ఇంతకుముందు రోమన్ రీన్స్‌ని కూడా తిట్టిండు.
మన రోమన్ రెయిన్స్, బ్రాన్సన్ రెడ్ చేతుల్లో పిన్ అయిపోయిన తర్వాత ఒక ఫోటోని షేర్ చేస్తూ జేవియర్ వుడ్స్ తిట్టేసిండు రోమన్ రెయిన్స్‌ని గూడా. అదేందంటే ఒకప్పుడు రోమన్ రెయిన్స్ దగ్గర చాంపియన్‌షిప్ అదంతా ఉన్నప్పుడు మన జేవియర్ వుడ్స్‌కి, రోమన్ రెయిన్స్‌కి స్టోరీ చూపించినారు. అప్పుడు మన జేవియర్ వుడ్స్ కింగ్ క్రౌన్‌ని విన్ అయిండు గదా! ఆ క్రౌన్‌ని నేలకేసి దొక్కిండు. సో, దాన్ని మెన్షన్ చేస్తూ కర్మ రిటర్న్ అన్నట్టుగా ఈ టైప్‌లో తిట్టేసిండు, ఇన్సల్ట్ చేసిండు రోమన్ రెయిన్స్‌ని కూడా జేవియర్ వుడ్స్. అండ్ ఇప్పుడు మన ఊసోస్‌ని గూడా తిట్టేసిండు. సో, అసలు జే ఊసోకి లాయల్టీ అంటేనే ఏందో తెలవదు. అండ్ ఈ ఫ్యాన్స్ ఎందుకని ప్రతి వారం జే ఊసోకి ఈటింగ్ చేస్తారు అన్నట్టుగా. అంటే ఇప్పుడు మన జే ఊసో స్టేడియంలోకి రాగానే ఈట్, ఈట్ అని అరుస్తారు గదా! అదంతా ఎందుకు చేస్తారు? ఇంత సపోర్ట్ ఎందుకు చేస్తారు? అన్నట్టుగా ఈ టైప్‌లో మెన్షన్ చేసిండు, ఇన్సల్ట్ చేసిండు. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టీకేఓ అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ టికెట్ రేటింగ్స్ గురించి. సో, ఇప్పుడు టీకేఓతో మన డబ్ల్యూడబ్ల్యూఈ మెర్జ్ అయిపోయిన తర్వాత టికెట్స్ రేటింగ్ అనేది డబుల్ అయిపోయింది. అండ్ రోజు రోజుకి టికెట్ రేటింగ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో, డబుల్ కాదు ట్రిపుల్ అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకు ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మనం టీవీలో చూస్తాం కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ లేదు. అక్కడ స్టేడియంకెళ్ళి చూసేటోళ్ళకి ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన కట్ యాంగిల్ గురించి. సో, కట్ యాంగిల్ ట్రిపుల్ హెచ్‌ని కొంచెం పొగుడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్ళిపోయిన తర్వాత ట్రిపుల్ హెచ్ క్రియేటివ్ కంట్రోల్ తీసుకున్నాడు గదా! సో, తను క్రియేటివ్ కంట్రోల్ తీసుకున్న తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈని మంచిగా నడిపిస్తున్నాడు. అంటే కొంచెం బెటర్‌గా చూపిస్తున్నాడు. బాగా అనిపిస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ టీకేఓతో మెర్జ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ట్రిపుల్ హెచ్‌ని యాస్ ఎ క్రియేటివ్ కంట్రోల్‌గా పెట్టడం మంచి పని చేసినారు. సో, తను లేకుంటే డబ్ల్యూడబ్ల్యూఈ నాశనం అయిపోయేది. తనున్నాడు కాబట్టే డబ్ల్యూడబ్ల్యూఈ బాగుంటుంది అన్నట్టుగా మంచిగా చూపిస్తున్నాడు అన్నట్టుగా ఈ టైప్‌లో ట్రిపుల్ హెచ్‌ని మన కట్ యాంగిల్ పొగిడిండు. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? ఫ్యాన్స్‌కేమో అసలు డబ్ల్యూడబ్ల్యూఈలో ఏ స్టోరీ లైన్ నచ్చట్లేదు అని అంటున్నారు. బట్ ఇక్కడ కట్ యాంగిల్ ఏమో ట్రిపుల్ హెచ్‌ని పొగుడుతున్నాడు, మంచిగా చూపిస్తున్నాడు, బెటర్ స్టోరీ లైన్‌లో బుక్ చేస్తున్నాడు అని. ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వార్ గేమ్స్ గురించి. సో, ఇప్పుడు వార్ గేమ్స్‌లో ఎవరెవరి మధ్య మ్యాచ్ జరుగుతది? టీమ్ రోమన్ వర్సెస్ టీమ్ విజన్ జరుగుతదా? లేదంటే ఎంఎఫ్‌టి వర్సెస్ మన వైడ్ 6 మధ్య మ్యాచ్ జరుగుతదా? సో, ప్రెజెంట్ రూమర్స్ అయితే ఎంఎఫ్‌టి వర్సెస్ వైడ్ 6 అంటున్నారు. బట్ ఈ టాక్ వచ్చినప్పటి నుండి ఫ్యాన్స్‌లో రియాక్షన్ ఏ విధంగా ఉంది అంటే, సో, ఇప్పుడు స్టార్ పవర్స్‌ని ఇడిచిపెట్టి వీళ్ళతో మ్యాచ్ ఎందుకు? ఒకవేళ గనుక ఇప్పుడు ట్రిపుల్ హెచ్, ఎంఎఫ్‌టి వర్సెస్ వైడ్ 6 మధ్య మ్యాచ్ బుక్ చేసిండనుకో, అసలెవ్వరు ఆ మ్యాచ్‌ని చూడరు. మొత్తం సర్వైవర్ సీరీసే ఫ్లాప్ అయిపోతది. ఎవ్వరు చూడరు. అంటే వరస్ట్ రేటింగ్ వస్తదన్నట్టుగా ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ రియాక్షన్ ఉంది సోషల్ మీడియాలో. సో, ఇప్పుడు నిజంగా ఈ మ్యాచ్‌ని గనుక బుక్ చేస్తే ఎలా ఉంటది? దాదాపుగా ఎవ్వరు గూడా చూడరు. అంటే చూడరు అంటే చూస్తారు గావచ్చు గానీ, మరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఆ మ్యాచ్ కోసం చూడరు. అంటే వేరే మ్యాచ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, సో, ఆ మ్యాచ్ పైన అసలు ఇంట్రెస్ట్ లేదు. ఈ వైడ్ 6 వర్సెస్ ఎంఎఫ్‌టి మధ్యలో. బట్ ప్రెజెంట్ స్టోరీ అదే చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు వన్స్ రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తది. రోమన్ రెయిన్స్ టీమ్ వర్సెస్ విజన్ మధ్యలోనే మ్యాచ్ జరుగుతదా? లేదంటే ఇంకా సంథింగ్ ఏదైనా జరుగుతదా? ఈ ఎంఎఫ్‌టి వర్సెస్ వైడ్ 6 మధ్య. సో, నాకైతే ఎంఎఫ్‌టి వర్సెస్ వైడ్ 6 మ్యాచ్ ఇంట్రెస్ట్‌గా లేదు. ఈవెన్ నేను గూడా ఇంట్రెస్ట్‌గా లేను. అంటే స్టోరీ అంతగా చూపించలేదు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు. ఒకవేళ స్టోరీ చూపిస్తే ఇంట్రెస్ట్ అనేది వస్తది. సో, చూడాలి మరి ఏ మ్యాచ్‌ని చూపిస్తారో. అండ్ ఈరోజు రోమన్ రెయిన్స్ ట్వీట్స్ అయితే పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కరెక్ట్‌గా 7 ఇయర్స్ బ్యాక్ ఈ రోజున మన రోమన్ రెయిన్స్‌కి ల్యూకేమియా క్యాన్సర్ వచ్చిందని అనౌన్స్ చేసిండు రాలో. సో, ఈ రోజున జరిగింది అది ఎగ్జాక్ట్‌గా. అందుకనే ఆ వీడియోస్, ఫోటోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అండ్ ఆ స్టేజ్ నుండి రోమన్ రెయిన్స్ క్యాన్సర్ వచ్చిన స్టేజ్ నుండి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలోనే ఒక నంబర్ 1 సూపర్ స్టార్‌గా ఎదిగిండు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ లేకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ బోరింగ్ అనేంత స్టేజ్‌లోకి రోమన్ రెయిన్స్ వచ్చిండు. అంత మంచి పేరుని రోమన్ రెయిన్స్ సంపాదించిండు ఈ టైమ్ గ్యాప్‌లో. సో, అలాంటి రోమన్ రెయిన్స్‌ని ప్రెజెంట్ కొంచెం వరస్ట్‌గా చూపిస్తుంది. సో, చూడాలి ముందు ముందు రోమన్ రెయిన్స్‌కి కొంచెం బెటర్ స్టోరీ లైన్‌లో బుక్ చేస్తే మంచిగుంటది అని. సో, ఫ్యాన్స్ అయితే అంటున్నారు. బట్ ట్రిపుల్ హెచ్ అయితే చేయట్లేదు. సో, కొంచెం టైం పట్టొచ్చు. ఈ సంవత్సరంలో మేబీ ఇగ అంతంతంగానే ఉంటది మన రోమన్ రెయిన్స్ స్టోరీ లైన్. సో, ఈ సర్వైవర్ సీరీస్ అయిపోయిందంటే మళ్ళీ బ్రేక్‌లో వెళ్తాడు కావచ్చు రోమన్ రెయిన్స్. సో, ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ నుండి కొత్త స్టోరీ లైన్ స్టార్ట్ అవ్వచ్చు రోమన్ రెయిన్స్‌కి. సో, అప్పుడు కొంచెం బెటర్‌గా కనిపించే ఛాన్స్ అయితే ఉంటది.
సో, ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారు గదా! ఇక్కడ జే ఉసోతో, జిమ్మీ ఉసోతో అండ్ రోమన్ రైన్స్‌తో. వాళ్ళలో వాళ్ళకే సరిగ్గా పడట్లేదు. సో, బెటర్ స్టోరీ లైన్‌ని బుక్ చేయొచ్చు. హీల్ టర్న్ చేపించి ఛాన్స్ అయితే ఉంది. ఛాన్స్ లేదని చెప్పట్లేదు. బట్ అదంతా ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉంటది. సో, ఇప్పుడు మీరేమంటారో కింద కామెంట్‌లో మీ రియాక్షన్‌ని కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏందంటే మన రోమన్ రీన్స్ క్రియేటివ్ స్టోరీ లైన్స్‌లో ఇన్వాల్వ్ అవుతారంట డబ్ల్యూడబ్ల్యూఈలో. అంటే ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో యాస్ ఎ క్రియేటర్‌గా ఇన్వాల్వ్ అవుతాడంట. రోమన్ రీన్స్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్స్‌ని రాస్తాడు అని ఇటువంటి ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. మనకి రూమర్ అయితే ఇనిపిస్తుంది. సో, ఇది గనుక నిజమవుతే ఫ్యూచర్‌లో బ్లడ్ లైన్ స్టోరీ లైన్ వేరే లెవెల్‌లో ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ రోమన్ రీన్స్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ రాసేటప్పుడు రోమన్ రీన్స్ ఈ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ ఉంటాడా? ఉండడా? అనేది ఇంకా క్లారిటీ లేదు గానీ, ఇటువంటి రూమర్ అయితే వస్తుంది. రోమన్ రీన్స్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌ని రాస్తాడు. అంటే ముందు ముందు బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌ని రాస్తాడు అని ఇటువంటి రూమర్ ఉంది. అండ్ ఇంతకు ముందు కూడా రూమర్స్ ఉండే. మన రోమన్ రీన్స్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌ని రాస్తున్నాడు అని. సో, చూడాలి మరి ఇది గనక నిజమవుతే ఎటువంటి స్టోరీ లైన్స్‌ని రాస్తారో.